భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పొందాలనుకునేవారు సాధారణంగా చిన్న పొదుపులతో మొదలు పెడతారు. అలాంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ ప్రత్యేకంగా ఒక నమ్మకమైన పథకాన్ని అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనే ఈ ప్రభుత్వ పొదుపు పథకం ప్రతి నెల చిన్న మొత్తాన్ని క్రమశిక్షణతో డిపాజిట్ చేస్తూ నిర్ణీత వ్యవధిలో హామీ ఇవ్వబడిన రాబడిని అందిస్తుంది. ఇది భారత పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వహించే పథకం కావడం వల్ల అత్యంత సురక్షితంగా పరిగణించబడుతుంది. ఈ ఆర్డీ పథకం ముఖ్యంగా స్థిరమైన రాబడులు కోరుకునే మరియు తక్కువ రిస్క్ తీసుకునే పెట్టుబడిదారుల కోసం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, గృహిణులు, సీనియర్ సిటిజన్లు మాత్రమే కాకుండా పిల్లలు కూడా దీనిలో భాగస్వాములు కావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలనుకునే కుటుంబాలకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. రెగ్యులర్ నెలవారీ డిపాజిట్, త్రైమాసిక కాంపౌండింగ్ వడ్డీ, ప్రభుత్వ హామీ ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలబడతాయి. ఏ భారతీయ పౌరుడు ఈ ఖాతాని ప్రారంభించవచ్చు. ఇది వ్యక్తిగత ఖాతా, ఉమ్మడి ఖాతా లేదా మైనర్ ఖాతా రూపంలో ఉండవచ్చు. మైనర్ ఖాతాను వారి సంరక్షకుడు తెరిచి నిర్వహించవచ్చు. నెలకు కేవలం 100 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత 10 రూపాయల గుణజాల రూపంలో డిపాజిట్ చేయవచ్చు. ఖాతా కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇది స్థిరంగా ఉంటుంది. ప్రస్తుతం సంవత్సరానికి 6.7% వడ్డీ అందుతుంది. ముఖ్యంగా ఈ వడ్డీ త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా లెక్కించబడుతుంది. దీనివల్ల సాధారణ వడ్డీ కంటే ఎక్కువ రాబడి లభిస్తుంది. ప్రతి నెల 15వ తేదీలోపు డిపాజిట్ చేయడం ఉత్తమం. ఖాతా ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు రుణంగా పొందవచ్చు. ఈ పథకంపై ప్రస్తుతం ఆదాయ పన్ను మినహాయింపు లేదు. ఇది సెక్షన్ 80C కింద రాదు. మీరు ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్డీలో డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మొత్తం 6 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. దీనిపై లెక్కల ప్రకారం వడ్డీ రూపంలో 1,13,658 రూపాయలు వస్తుంది. అంటే పరిపక్వత సమయంలో మీకు మొత్తం 7,13,658 రూపాయలు లభిస్తుంది. ఈ రాబడి ప్రభుత్వ హామీతో వస్తున్నందున ఇది పూర్తిగా సురక్షితమని చెప్పవచ్చు. 1 నెల డిపాజిట్ మిస్ అయితే ప్రతి 100 రూపాయలకి జరిమానా విధించబడుతుంది. గరిష్టంగా 4 వరుస నెలల డిఫాల్ట్ అనుమతించబడుతుంది. దానికంటే ఎక్కువైతే ఖాతా మూసివేయబడుతుంది. అయితే కొన్ని షరతులపై ఖాతాను మళ్లీ యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ ఖాతాను మీరు 3 సంవత్సరాల తర్వాత మూసేయొచ్చు. కానీ 3 సంవత్సరాల కంటే ముందు మూసివేస్తే పోస్టల్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు ప్రకారం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఇది సాధారణంగా తక్కువ రాబడిని ఇస్తుంది. అదనంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు తమ పేరుతో స్వయంగా ఖాతాను తెరిచి నిర్వహించవచ్చు. చిన్న పిల్లల ఖాతాలను వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నిర్వహిస్తారు. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ పథకం ప్రతి నెల చిన్న మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి భవిష్యత్తుకు పెద్ద మొత్తాన్ని సురక్షితంగా కూడబెట్టే ఒక అద్భుతమైన మార్గం. స్థిరమైన వడ్డీ, ప్రభుత్వ హామీ, సులభమైన నిబంధనలు, తక్కువ మొత్తంతో ప్రారంభించగల సౌకర్యం దీని సాధారణ ప్రజలకు అత్యంత అనువైన పొదుపు పథకంగా మారుస్తాయి.